ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ. జయకొండ దేవత మహాశక్తి దుర్గాదేవి మహాకాళి భద్రకాళి మహాదుర్గా. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని, వాళ్ళ ఆరోగ్యము మనశ్శాంతి, వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు చేసే కార్యక్రమాలు అన్ని విధానాలుగా ప్రశాంతంగా ఉండాలని మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ 2025 జనవరి మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 2, రాజపూజిత 4, అవమానాలు 3. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మృగశిర నక్షత్రము 3, 4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్టము, ఆదాయము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలము. కాబట్టి వీళ్ళ జాతకములో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా కళ్యాణ యోగంలో చూసుకుంటే చాలా వరకు వీళ్ళకి అనుకున్న టైము అనుకున్న ప్రకారంగా కళ్యాణ యోగ ప్రాప్తి అనేది మంచిగా జరుగుతుంది. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కళ్యాణంలో అనేది మంచిగా జరుగుతుంది. కానీ మరి కళ్యాణంలోనే కొన్ని దోషాలు కనబడుతున్నాయి. సతిపతిలో కొన్ని దోషములు కనబడుతున్నాయి. మరి ఇలా జాతకంలో చూస్తే 4 గ్రహాలు ఘోషిస్తున్నాయి. వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడికి రావటం, నోటికి అందకోకుండా పోవటం, ఇలాంటి కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఈ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉద్యోగ పరంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసే పనులలో చేయాల్సిన కార్యక్రమాలు కానీ, వ్యవసాయదారులకు కానీ, చేయాల్సిన రియల్ ఎస్టేట్ దారులకు కానీ వాళ్ళకి కొన్ని మార్పులు చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. అంటే చేసేది ఇంకా పెద్దది చేయాల్సింది. మరి చేసేదానికి ఇంకా పెట్టుబడి వచ్చేవాళ్ళు మనకి ఎదురు అవుతారు. అంటే పార్ట్నర్షిప్గా మనకు కలిసి మనం చేసే వ్యాపార బిజినెస్లలో దాంట్లో మనకి మళ్ళీ ఇంకా బిజినెస్ అంటే బ్రాంచీ రూపంలో కొన్ని పెట్టాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. ఈ సంవత్సరంలో కొన్ని పెద్ద పెద్ద బిజినెస్ దారులందరికీ మెయిన్గా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సింది. దాంతోపాటు మరి చేసే బిజినెస్దారులందరూ కూడా కొన్ని షేర్ మార్కెట్లలో కూడా కొన్ని పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి కొన్ని చేయాల్సిన యోగం కూడా వీళ్ళ జాతకంలో ఈ మిథున రాశి వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చాలా వరకు. మరి వీళ్ళ జీవితంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా వరకు బాగుంటుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా కష్టపడతారు. దాని గురించి చాలా పోరాడతారు. విద్య గురించి చాలా కష్టపడి దాన్ని సాధించాలన్న ఒక పట్టుదల అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. అదే విధంగా వీళ్ళు పోరాటం చేసి ఆ విద్యని వీళ్ళు సాధిస్తారు. కానీ ఉద్యోగం రాగానే బ్రేక్ అయిపోతుంటారు. అది 1, 2, 3 సబ్జెక్టులలో బ్రేక్ అయిపోతుంటారు. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు చాలా విధానాలుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే, ఏ కార్యక్రమైనా కానీ, ఏ విద్యారంగంలో అయినా కానీ, ఏ వ్యాపార విషయమైనా కానీ, ఏ వ్యవసాయం విశేషమైనా కానీ మెయిన్గా చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా మీరు పబ్లిసిటీ చేయకూడదు. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ మీరు ముందే పబ్లిసిటీ చేయకూడదు. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి జాతక చక్రం తిరిగే యోగం కనబడుతుంది. మరి మగవాళ్ళకి పురుషుడి నుంచి జాతకంలో మార్పులు కొన్ని రాబోతున్నాయి. ఆయనకి పురుషుడు ఆమె జాతకంలో ఎంటర్ అయిన కాడి నుంచి ఆమె జీవితంలో అనేది కొన్ని నూతన పనులు, నూతన ఉద్యోగాలు, నూతన కార్యక్రమాలు పెద్దవి కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా, అభివృద్ధిగా రావాల్సినవి కూడా కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయదారులకు కూడా కొన్ని మంచి చేంజెస్, మంచి పనులు, దాంట్లో మంచిగా పెద్ద పనులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి. దాంట్లో కూడా వ్యవసాయదారులందరికీ కూడా రుణములో కూడా కొన్ని మార్పులు, కొన్ని చేంజ్లు అవుతాయి.
రుణ మార్పిడి కూడా కొన్ని జరుగుతాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి అన్ని విధానాలుగా మంచి జరుగుతుంది. మనశ్శాంతి అనే మార్గం అనేది కలిగే యోగం కనబడుతుంది. కానీ వీళ్ళకి ముఖ్యంగా పూజా బలంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా ఏ దేవుణ్ణి పూజించినా ఎవరిని అభిమానించినా వీళ్ళకన్నీ రివర్స్ అయిపోతుంటాయి. రివర్స్ అంటే ఏదన్నా ఒక మాట చెప్పామనుకోండి, ఆ మాట నీళ్ళు 3, 4 విధానాలుగా దాన్ని ఆలోచించి వెనక ముందుగా ఆలోచించి చేస్తుంటారు. ఇలాగ వెనక ముందు ఆలోచించిన దాని వలన ఇలా జీవితంలో ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా అంత విధం అనేది ఇలా జాతకంలో కనబడదు. మరి ముఖ్యంగా పూజా బలంలో చూసుకుంటే వీళ్ళు చేయాల్సింది మెయిన్‌గా అమ్మవారు శ్రీ కనకదుర్గ. ఆ అమ్మవారిని వీళ్ళు పూజించాలి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని వీళ్ళు పూజించి, ఆ అమ్మవారిని అమ్మవారి ఇంట్లో నిలుపుకొని వీళ్ళు కరెక్ట్‌గా ఒక 9 వారాలు, 9 శుక్రవారాలు, 9 మంగళవారాలు ఇంట్లో పూజా మందిరం పూజలో పెట్టుకొని వీళ్ళు పూజించినట్టుగా అయితే వీళ్ళకి అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, మనసు శాంతిగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సందేహం ఉన్నా, ఎలాంటి ఇబ్బందులున్నా కూడా మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మాకు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.